ప్రజ్ఞా టీవీ తెలుగు కథలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞా టీవీ. అమ్మా, నాకు నిద్ర రావట్లేదమ్మా, బోర్ కొడుతుంది. నాకు ఒక కథ చెప్పవా ప్లీజ్? నిన్ననే కదా ప్రజ్ఞ సింహం ఎలుక కథ చెప్పాను. ఈరోజు పడుకో. ఆ పాత కథలు వద్దులే. ఈరోజు నాకు కొంచెం భయం వేయాలి, కానీ నాకు బాగా నవ్వు రావాలి. అలాంటి కొత్త కథ చెప్పు. అబ్బో, భయం కావాలి, నవ్వు కావాలా? అయితే సరే, మన చింటూ బాలు గాడి కథ గిలిగింతల దయ్యం చెప్తాను, విను. గిందెల దయ్యమా? దయ్యము గిందెలు పెడుతుందా? అవుందే, చెప్పు చెప్పు. అనగనగా ఒకరోజు సాయంత్రం చింటూ బాలు ఇద్దరు ట్యూషన్ అయిపోయాక ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు టైం రాత్రి 7 o'clock అయింది. అమ్మా, అప్పుడే చీకటి పడిపోతుంది కదమ్మా. అవును ప్రజ్ఞ, కరెంటు కూడా లేదు. దారిలో ఒక పాత చింత చెట్టు ఉంది. గాలికి ఆ చెట్టు కొమ్మలు కిర్ర కిర్రమని సౌండ్ చేస్తున్నాయి. అమ్మో, నాకు భయం వేస్తుంది. మరి వాళ్ళు వెళ్ళారా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చింటూ గాడికి ఒక కొంటె బుద్ధి పుట్టింది. పక్కనే వణుకుతున్న బాలుని చూసి, ఒరే బాలు, ఆ చెట్టు పైన ఒక తెల్ల దెయ్యం ఉందంట, అది పిల్లల్ని ఎత్తుకుపోతుందంట అని భయపెట్టాడు. పాపం బాలు. చింటూ ఎందుకమ్మా అంత భయపెట్టాడు? అదే కదా కథ. బాలు భయపడి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే చింటూ తన బ్యాగులో నుంచి ఒక తెల్లటి లుంగి తీశాడు. లుంగినా? లుంగితో దయ్యం వేషమా? అవును, ఆ లుంగిని తల మీద కప్పుకొని దయ్యంలా వింతగా అరుస్తూ, ఓయ్ ఎవరది నా ఏరియాలో అని బాలు వెనకాలే వెళ్ళాడు. మరి బాలు గుర్తుపట్టలేదా అమ్మా? లేదు ప్రజ్ఞ, చీకటి కదా, పైగా భయము. బాలుగాడు గట్టిగా, అమ్మో దయ్యం, నన్ను కాపాడు దేవుడా అని అరుస్తున్నాడు. అప్పుడు ఆ చింటూ దయ్యం ఏం చేసిందో తెలుసా? బాలుని పట్టుకొని పొట్ట మీద కిచి అని గిలిగింతలు పెట్టడం మొదలు పెట్టింది. దయ్యము గింగింతలు పెట్టడం ఏంటమ్మా? బాగా కామెడీగా ఉంది. అవును, బాలు ఏమో ఏడుస్తున్నాడు. మధ్యలో నవ్వు ఆపుకోలేక వద్దు బాబోయ్ అంటున్నాడు. అంతలో దేవుడు చూశాడనుకుంటా. చింటూ లొంగి కాళ్ళకు అడ్డం పడి దబీమని పక్కనే ఉన్న మురికి కాలువ బురదలో పడ్డాడు. అయ్యో, దయ్యము బురదలో పడిపోయిందే. అవును, తెల్ల దయ్యం కాస్త నల్లటి బురద దయ్యం అయిపోయింది. ఆ సౌండ్కి బాలు కళ్ళు తెరిచి చూస్తే చింటూగాడు బురదలో కూర్చొని ఉన్నాడు. అమ్మయ్యా, బాలుకి భయం పోయింటుంది. కానీ అమ్మ, చింటూ పాపం బాలుని ఎందుకంత భయపెట్టాడు? ఫ్రెండ్ కదా. అక్కడే అసలు విషయం ఉంది. చింటూ బురద తుడుచుకుంటూ ఏం చెప్పాడంటే, ఒరేయ్ బాలు, ఈరోజు మధ్యాహ్నం నా బ్యాగులో ఉన్న 2 డైరీ మిల్క్ చాక్లెట్లు నువ్వే కదా దొంగతనంగా తినేసావు అని అడిగాడు. బాలు దొంగతనంగా చాక్లెట్ తినేస్తారా? తప్పు కదా అమ్మా. అవును మరి, అందుకే చింటూకి కోపం వచ్చి ఇలా భయపెట్టాడు. కానీ చివరికి ఏమైంది? చాక్లెట్ దొంగకేమో భయం శిక్ష పడింది. రివెంజ్ తీర్చుకోవాలనుకున్న చింటూకేమో బురద స్నానం శిక్ష పడింది. ఇద్దరికి కరెక్ట్ సరిపోయిందమ్మా. చాక్లెట్ దొంగ బాలు, బురద దయ్యం చింటూ. అది సంగతి. అందుకే ఎప్పుడు దొంగతనం చేయకూడదు, స్నేహితుల్ని భయపెట్టకూడదు. ఓకేనా? సరే అమ్మా, ఈ స్టోరీ సూపర్ ఉంది. రేపు నేను స్కూల్లో నా ఫ్రెండ్స్కి చెప్తాను. సరే, ఇప్పుడు కళ్ళు మూసుకొని పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. థ్యాంక్స్. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.